హాయ్ గాయ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. దీనమ్మ ఎయిట్ మంత్స్ అయింది రా వ్లాగ్ పెట్టి. ఎందుకు గ్యాప్ వచ్చిందంటే గ్యాప్ రాలే, తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అంటే అన్నయ్య మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. కాలేజ్ అయిపోయాక మనం జాబ్ కోసం తంటాలు పడి ఒక జాబ్ తెచ్చుకున్నాం. జాబ్లో బాగానే చేశాను. ఇంకా ఆ జాబ్ ఇంకా నచ్చక రిజైన్ చేసి మళ్ళీ ఇంకో కొత్త జాబ్ ఎత్తుకోవడానికి ఇంకో 1 మంత్ పట్టింది. ఆ కొత్త జాబ్లో చేసి ఇప్పటికి 1 మంత్ అయింది. నిన్ననే శాలరీ కూడా పడింది. అండ్ టైం లేదు మా లిటరల్లీ వ్లాగ్ చేద్దాం అంటే టైం లేదు. ఆఫీస్ పోతున్నా, ఇంటికి వస్తున్నా, తిని పడుకునేసరికి టైం అయిపోతుంది. ఇప్పుడు నాకు 3 days హాలిడేస్ దొరికినాయి. ఈ రోజు ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, రేపు సాటర్డే, సండే 3 days హాలిడేస్ దొరికినాయి నాకు. అండ్ ఈ 3 days హాలిడేస్ కి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం, ఎక్కడికైనా పోదాం అనుకుంటే 3 days లో ఎడికి పోయి వస్తాం అని చెప్పేసి తిరుపతి పోదాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు పోలేదు తిరుపతి, ఫస్ట్ టైం పోతా. చిన్నప్పుడు ఎప్పుడో తీసుకెళ్లారంట, నాకు గుర్తులేదు. సో ఇప్పుడు వెళ్తున్నా, అంటే ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇప్పుడు కార్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తున్నా. కార్ సర్వీసింగ్ చేయించి వెళ్ళాలి. ఇంకా ఈవినింగ్ కార్లో వెళ్ళాలి. డ్రైవర్ వస్తాడు, డ్రైవర్తో పాటు వెళ్ళాలి. సో చూద్దాం, వ్లాగ్ చేద్దాం ఇవాళ, రేపు. అండ్ నేను సండే రిటర్న్ అవుతాను. నా మెయిన్ భయం ఏంటంటే స్టోరేజ్. చేద్దామంటావు మరి ఫోన్లో అసలు స్టోరేజ్ లేదు ఇప్పటికి. ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు అయిపోద్దో కూడా తెలియదు. అవుట్ ఆఫ్ స్టోరేజ్ వచ్చి అయిపోయింది అనుకో, ఏం చేయాలో తెలియదు. సో ఆ స్టోరేజ్ ఎట్లా మేనేజ్ చేయాలి, ఏంది, మా డాడీ ఫోన్ తీసుకొని రికార్డ్ చేయాలా ఏందో అని సంభవ్ అదొకటే మెయిన్ ప్రాబ్లం. లీవ్ కూడా అప్లై చేశాను, వచ్చేస్తుంది రేపటికి. అంటే రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, హాలిడే లేదు, లీవ్ లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మనం లీవ్ అడగాలి. అడిగినా వచ్చేస్తుంది. సో ఈ రికార్డింగ్ స్టోరేజ్ ఒకటే ప్రాబ్లం. వీ హ్యావ్ టు సార్ట్ అవుట్ దిస్. అండ్ ఎందుకు తిరుపతికే ఎందుకంటే చూసారు కదా, ఈ బాల్ అంతా చూస్తారు కదా, ఈ లాంగ్ హెయిర్ అంతా తీపిచ్చేయడానికి. చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు ఇంత పెంచుతున్నాం, ఎందుకంత పెంచుతున్నాం అని. తిరుపతిలో తీసేయడానికే. సో అందుకనే వెళ్తున్నాను. ఎక్కువ మాట్లాడలేను, స్టోరేజ్ లేదు. ఇప్పుడు పోదాం, సర్వీస్ సెంటర్ పోయి సర్వీస్ సెంటర్ నుంచి కార్ సర్వీస్ చేయించుకొని ఇంటికి వచ్చి మనం ఈవినింగ్ బయలుదేరాలి. ఓకే బాయ్, లెట్స్ గో. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. హాయ్ గైస్, హాయ్ అగైన్. ఏంది చిద్ర ఏంటంటే, యాక్చువల్లీ నేను ఇంట్లో బట్టలు వేసుకున్నాను అనమాట. మీకోసం ఈ చిద్ర కప్పుకున్నా. సో ఏంటంటే ప్లాన్ చేంజ్ అయింది. కార్లో వెళ్ళట్లేదు, బస్సులో వెళ్తున్నాం. ఎందుకు సడన్గా ఎందుకు చేంజ్ అయిందంటే, ఆ కారు మన రిపేర్కి ఒక పార్ట్ ఇప్పుడు అవైలబుల్ లేదంట. రేపు అయితే సార్ అన్నాడు. కార్ కోసం రేపటిదాకా వెయిట్ చేయడం ఎందుకు, మనకున్నదే 2 days అని చెప్పేసి బస్సులో వెళ్దాం. యాక్చువల్లీ బస్కే వేసాను నేను, ఫస్ట్ బస్సులోనే వెళ్దాం అనుకున్నాను. బట్ కార్ అయితే కన్వీనియంట్ ఉంటుంది, మనం ఎడబడితే అటు తిరగచ్చు అనుకున్నాం. బట్ ఇంకా కార్ అవైలబుల్ లేదు. సో ఇప్పుడు బస్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. సో బస్ టికెట్ బుక్ చేసుకొని బట్టలు ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. అండ్ ఈ ఫోన్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఏం చేయొచ్చు అంటే, ఇంకో ఎక్స్ట్రా కార్డు, మెమరీ కార్డు ఇంకోటి ఎక్స్ట్రా వేసుకొని మనం స్టోరేజ్ ఎక్స్టెండ్ చేయొచ్చు. బట్ నాకు ఆ స్లాట్ లేదనమాట. జస్ట్ ఒక సిమ్కే ఉంది స్లాట్, ఎక్స్ట్రా స్టోరేజ్ కార్డ్కి లేదనమాట. దాన్ని ఏమంటారు, SD కార్డ్ అంటారు, ఏమన్నా తెలియదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని గూగుల్ ఫొటోస్ బ్యాకప్ పెట్టేసి ఫోన్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ అన్ని డిలీట్ చేసి స్టోరేజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనకి ఆ గూగుల్ ఫొటోస్లో బ్యాకప్ కావాలంటే మనకు స్టోరేజ్ కావాలి. గూగుల్ ఫోటోస్ స్టోరేజ్ కొనుక్కోవాలి, అది ఎంత ఉంటుందో తెలియదు. ఆల్రెడీ 30 rupees కడుతున్నా పర్ మంత్. ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ట్రా కొనుక్కోవాలి, 100 GB ఏమైనా ఉంటే కొనుక్కొని. తలకైనప్పుడు ఈ బ్లాగర్స్ అంటే ఈజీ అనుకుంటున్నారు, యూట్యూబర్స్ అవ్వడం అంటే కష్టం అంతా రికార్డ్ చేసి. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుందో, మీరు ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు. ఎంత జల్దీ వీడైతే అంత జల్దీ ఎడిట్ అయిన అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడైతే బస్ టికెట్ బుక్ చేసుకుని బట్టలు ప్యాక్ చేసుకుని ఐ విల్ సీ యూ ఇన్ బస్ ఆర్ వేరెవర్. బై. సో గైస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు షాపింగ్ అంటే పెద్దేం కాదు, జస్ట్ ఒక ధోతి, ఒక షర్ట్ కొనుక్కుంటా రామరాజ్ పోయి. సరే తరలే, లెట్స్ గో. రాజా ఏముంటో తెలుసా, నీ తోడలు, నీ ఫిజిక్స్, వాటే లుకింగ్, వాటే టచ్, ప్రభాస్ లైట్ గీటు ఏమున్నో. ఈ పనుల్లో కనిపించలేదు. సో గైస్,
వీడియోలో చూసారు కదా, ఆ 2 జతలు తీసుకున్నా. లెట్స్ గో హోమ్. Wow, nice. అయ్య బాబోయ్, ఆకలేసేస్తుంది. అమ్మ బాబాయ్, కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. ఏమో ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రే అండ్ ఎవరికైనా చూపించండి రా. వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వదిలేస్తారేట. అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఏముంది ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? రే 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 రే, ఏంట్రా ఇది? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. Steps completed. Not more to go. అయిపోయి. వచ్చేసాడు రాడు. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. చెప్పేయండి ప్లీజ్, యువర్ ఆనర్, ప్లీజ్. Wow, nice. ఇది నేను చూడలా. మూడు లేక 4 సంవత్సరాల గల పాప దారి తప్పి ఉన్నది. అయ్యో, గుర్తులు మెరూన్ मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో
ఓ నీ అబ్బా ఆపరదే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? This is just not my track record. This is all-time record. All-time record. मस्त शेड्स ఉన్నాయరా నీలా. Wow, nice. బస్సులో వెళ్తుంటే బస్సులు గుద్దుకునే సినిమా ఇస్తారేంట్రా? నందమూరి జానకి రామ్ పటాస్